హాయ్ ఆల్. 2025 రియల్ ఎస్టేట్ సంబంధించి మనం ఒక అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇదివరకు ఇవ్వడం జరిగింది. అయితే 2026 రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా మనం మరొక అనాలిసిస్ వీడియోతో రాబోతా ఉన్నాము. అయితే యాజ్ యూజువల్‌గా గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ రివ్యూ చేస్తాము. అండ్ మార్కెట్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చెక్ చేస్తాము. అయితే 2026 మనం చేయబోతున్న రియల్ ఎస్టేట్ అనాలిసిస్ ముందు 2026లో ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏవైనా డౌట్స్, సందేహాలు ఏవైనా ఉంటే డెఫినెట్లీ మీరు మమ్మల్ని అడగొచ్చు. కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. దానికి తగ్గట్టుగా మేము కొన్ని పాయింట్స్‌ని మన నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. 2025 ఈ సంవత్సరము చాలా వరకు ఒక కంట్రోవర్షియల్, ఒక క్రైసిస్ ఇయర్‌గా అనుకోవచ్చు. ఎందుకంటే ఎంటైర్ గ్లోబల్ లెవెల్‌లో మనకి చాలా చాలా ఆందోళనకరమైన వార్తలు, ఇష్యూస్ ఇవన్నీ మనం చూసాము. అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి రీసెంట్‌గా వచ్చిన వార్స్, ఈ న్యూసెస్ ఎంటైర్ మార్కెట్‌ని, గ్లోబల్ మార్కెట్‌ని పానిక్‌కి గురి చేశాయి. సో డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వాటి యొక్క ఇంపాక్ట్ హైదరాబాద్ మార్కెట్ అండ్ ఇండియన్ రియల్ ఎస్టేట్ పైన కూడా ఉంది. అయితే ఇదివరకు 2025 న్యూ ఇయర్ సందర్భంగా మనం కొన్ని అనాలిసిస్ ఇచ్చాం కదా. ఒక్కసారి ఆ అనాలిసిస్‌లో కొన్ని కీ పాయింట్స్ ఎంతవరకు సక్సెస్ అయ్యావి, ఫెయిల్ అయ్యేవి కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. అయితే ఇదివరకు మా యొక్క అనాలిసిస్ వీడియో ఒక్కసారి చూడకపోతే మీరు మరొకసారి అది చూడండి. సో దట్ మేము ఎంత జెన్యూన్‌గా అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ రియల్ టైమ్ జరుగుతున్న ఇష్యూస్కి అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా అనలైజ్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోగలరు. నేను ఇచ్చిన అన్ని పాయింట్స్లో ఫ్యూ పాయింట్స్ని నేను కంపేర్ చేస్తాను. ముఖ్యంగా మీరు గమనిస్తే 2025 మన అనాలిసిస్లో నేను చెప్పింది ఒకటే. 2025లో స్టాక్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా బెటర్ రిటర్న్స్ ఇస్తుందని చెప్పాను. అయితే రియల్ ఎస్టేట్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మీరు అనుకోవచ్చు. నేను చెప్పింది కేవలం కొన్ని ప్రోడక్ట్స్ అండ్ కొన్ని స్ట్రాటజీస్ బేస్డ్గా కొన్ని ఏరియాస్లో రియల్ ఎస్టేట్ బెటర్గా రిటర్న్స్ ఇస్తుంది, కొన్ని ఏరియాస్లో మార్కెట్ బాగోదని కూడా మనం చెప్పడం జరిగింది. అయితే మన యావరేజ్గా బాగుంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ కంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఒకవేళ మనం కంపేర్ చేసుకుంటే గత 3-4 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే 2025లో అది అంతగా ర్యాలీ అయితే అవ్వలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. నేను స్టాక్ మార్కెట్ని సపోర్ట్ చేస్తాను, రియల్ ఎస్టేట్ని కూడా సపోర్ట్ చేస్తాను. కానీ ప్రతి సంవత్సరం ఏ ప్రోడక్ట్ ఎక్కువగా రిటర్న్ ఇస్తుందో దాంట్లో అలోకేషన్స్ పెంచుకోమని చెప్పి మన కస్టమర్స్కి రికమెండేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ సంవత్సరం మనం గమనిస్తే రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, అవి వేరేగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం మాట్లాడాలి. ఈ సంవత్సరం కమోడిటీస్, సిల్వర్, గోల్డ్. అయితే న్యూ ఇయర్ సందర్భంలో దీని గురించి మనం మెన్షన్ చేయలేదు, ఎందుకంటే గోల్డ్, సిల్వర్ రియల్ ఎస్టేట్లోకి రావు. కానీ మన ఛానల్లో కొన్ని కీ సందర్భంలో, ఉగాది, దివాళీ సందర్భంలో గోల్డ్, సిల్వర్కి కొంత అలోకేషన్ చేయమని చెప్పి మన ఇన్వెస్టర్స్కి రికమెండేషన్ చేయడం జరిగింది. అండ్ గోల్డ్, సిల్వర్లో ఆ ర్యాలీస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ మీలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళందరికీ లాభాలు కూడా వచ్చి ఉండొచ్చు. సో మార్కెట్లో నేను ఎప్పుడు కూడా బయాస్డ్గా మాట్లాడడం, అంటే మనం రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి గోల్డ్, సిల్వర్ ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఆ రిజిడ్ మెంటాలిటీతో నేనైతే ఆలోచించాను. మన ఇన్వెస్టర్స్కి ఎక్కడ బెటర్ రిటర్న్ వస్తుందో దాంట్లో డైవర్సిఫికేషన్ చేసుకోమని నా యొక్క సలహా ఎప్పుడు ఉంటుంది. సో ఆ విధంగా మనం గోల్డ్, సిల్వర్లో కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసుంటే హైదరాబాద్ కాదు కదా, ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ స్పెసిఫిక్గా అనాలిసిస్ ఇచ్చే డెడికేటెడ్ ఛానల్స్ అంటూ ఏమి ఉండవు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సేల్స్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఉంటాయేమో కానీ అనాలిసిస్ బేస్డ్గా మీకు ఎటువంటి ఛానల్స్ ఉండవు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఒకసారి యూట్యూబ్, గూగుల్ మొత్తం కూడా వెతకండి. ఇలాంటి ఛానల్, ఇలాంటి కంటెంట్ మీకు మరింకెక్కడ లభించు. మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కావాలంటే డెఫినెట్లీ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో మేము షేర్ చేయబోయే చాలా మంచి అప్డేట్స్ మీ అందరికీ నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ చేయబడుతూ ఉంటుంది. సో మనం ఇచ్చిన అనాలిసిస్లో 2 సక్సెస్ఫుల్ థింగ్సే మనం చూసాము. ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఈలోగా మీకు ఏమైనా డౌట్స్ లేదా నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. మీరు అబద్ధం చెప్పారు అని చెప్పేసి కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఎటువంటి ఫీల్ అవ్వను. సో దట్ మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది మనం అబద్ధం చెప్పామా, నిజం చెప్పామా అని చెప్పేసి. సరే, ఇంకా 3వ పాయింట్కి వస్తే ఈ సంవత్సరము ఎక్కువగా సెన్సెస్ అయిన ఇంకొక కీ పాయింట్ హైదరాబాద్ మెట్రో 2.0. హైదరాబాద్ 2.0ని నేను అపోజ్ చేయలేదు, కానీ ఒక పాయింట్ అయితే చెప్పాను. ఇది 10 years టేకింగ్ ప్రాజెక్టు. సో దీన్ని బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మేబీ ఇక్కడ రియల్ ఎస్టేట్ బజ్ అయితే రావచ్చు, కానీ
ఆ ఏరియాని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 10 ఇయర్స్ని మీరు కన్సిడరేషన్ చేసి తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో మీరు ఒకవేళ హైదరాబాద్ మెట్రో ఆ న్యూస్ అన్ని చూస్తే రాబోతున్న టైంలో హైదరాబాద్ మెట్రో ఎంత టైం తీసుకుంటుందో మీకు ఒకసారి అర్థమవుతుంది. సో దాని బేస్డ్గా అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనే వాళ్ళకి ఇది ఒక మంచి అప్డేట్. 2025లో మనం రికమెండేషన్ చేసిన ఏరియాలో ఎక్కువగా ఫ్యూచర్ సిటీకి ఫోకస్, సౌత్ హైదరాబాద్కి ఫోకస్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు గమనిస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హైదరాబాద్ మొత్తం మీద ఒక ఫ్యూచర్ సిటీ అండ్ సౌత్ హైదరాబాద్కే ఎక్కువగా డిమాండ్ అండ్ సేల్స్ కూడా జరగడం అయితే జరిగాయి. అవన్నీ కూడా మీరు సేల్స్ డేటాలో చూడొచ్చు. వీటితో పాటు మరికొన్ని ప్రధానమైన అనాలిసిస్లో ప్రీలాంచ్ ఫ్లాట్స్ యొక్క ఓపెనింగ్స్ తగ్గుతాయి అండ్ ఇదివరకు ఎవరైతే ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి తక్కువ రిటర్న్ వస్తుంది అండ్ ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి తక్కువ రిటర్న్ వస్తుంది అని కూడా మనం చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ 2 years నుంచి మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈరోజు సిచ్యువేషన్ మీరు ఒకసారి గమనిస్తే చాలా ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఫ్రీలాన్స్లో ఫ్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళకి రీసేల్ అంత ఈజీగా అవ్వట్లేదు అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా రాలేదు. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాజ్ యూజువల్ చాలామంది మమ్మల్ని క్రిటిసైజ్ అయితే చేస్తూ ఉంటారు, ఎందుకంటే మేము వాళ్ళకి నచ్చినట్టుగా అనాలిసిస్ ఇవ్వలేదు అని చెప్పేసి. ఎవరేమనుకున్నా కూడా మనం చెప్పవలసింది జెన్యూన్గానే చెప్పుకుంటూ పోతాము. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, జియో 111కి సంబంధించి కూడా నేను మన ఛానల్లో డిఫరెంట్ టైమ్స్లో కొన్ని అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈరోజు జియో 111 ఏరియాలో కస్టమర్స్ అమ్ముకోలేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్, నేను ఎప్పుడు కూడా మన ఛానల్లో పదే చెప్తూ ఉంటాను, ఇన్వెస్టర్స్ ట్రెండ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలామంది మాకు రిటర్న్ అవసరం లేదు, మాకు ఇంట్రెస్టే చాలు అని కూడా కొనుక్కుంటారు. ఇది ప్రతిసారి జరుగుతున్నదే, ఇదేమి కొత్త కాదు మార్కెట్కి. చాలామంది మేమేదో అనాలిసిస్ చేసామని అనుకుంటారు, లేదా అనాలిసిస్ కోసమని మా దగ్గరికి వస్తారు, కానీ చివరికి వాళ్ళు వెళ్ళేది ఇంట్రెస్ట్తోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ విషయం నేను పదే ప్రూఫ్ కూడా చేశాను. అపర్ణ చేవెళ్ళ ప్రాజెక్ట్లో చాలామంది 2023 ఆ సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈరోజు ఒకసారి వాళ్ళందరూ చెక్ చేసుకోవచ్చు ఈరోజు ఎంత ఎప్రిషియేషన్ వచ్చిందని చెప్పేసి. అదేవిధంగా చేవెళ్ళ ఏరియాని నేను ఇదివరకే రికమెండేషన్ చేశాను, కానీ 2023లో చేవెళ్ళ ఏరియాలో అలాంటి వాల్యుయేషన్స్లో కొనొద్దు అని కూడా చెప్పాను, కానీ చాలామంది క్యూలో నిలబడి కూడా కొనుక్కున్నారు. ఇలా కస్టమర్స్ ఎప్పుడు కూడా ఎటువంటి అనాలిసిస్ లేకుండా వాళ్ళకి నచ్చిందని చెప్పి కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు అనుకున్నట్టు చాలామంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలని అనుకుంటారేమో, చాలామందికి ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అవసరమే లేదు, ఇది వాస్తవం. కానీ ఎవరికైతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలో, ఎవరికైతే వెల్త్ క్రియేషన్ కావాలో ఒక్కసారి మీరు మన ఛానల్లో ఉన్న వాల్యుబుల్ కంటెంట్ని చూడండి. మంచి కంటెంట్, చాలా రియల్ టైం డాటాని నేను అందులో షేర్ చేశాను. రీసెంట్గా రిస్క్ ప్రొఫైలింగ్ అనే ఒక పార్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద ఒక మంచి వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ చాలా అవసరము అండ్ ఇలాంటి కంటెంట్ మీకు బయట మార్కెట్లో లభించదు. సో నేను రిపీట్గా అందరికీ చెప్పేది ఒకటే, మొత్తం కంటెంట్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది యాడ్సెన్స్ రెవెన్యూ కోసము లేదా ఇతర ఇష్యూస్ కోసం నేను పెట్టింది కాదు. ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మా యొక్క మెయిన్ గోల్. సో అది మీరు అర్థం చేసుకుంటారు అండ్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ని వాడుకొని మీ యొక్క వెల్త్ క్రియేషన్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. 2025లో మనం ఇచ్చిన అనాలిసిస్లో అంటే మార్కెట్ ట్రెండ్, డైరెక్షన్స్, ప్రాపర్టీస్లో ఎలాంటి రిటర్న్స్, ఎలాంటి మార్పులు వచ్చాయో ఒకసారి గమనిద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీశైలం హైవేని నేను రికమెండేషన్ చేశాను. దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే శ్రీశైలం హైవే రూట్లో చాలా వరకు ల్యాండ్ ప్రైసెస్ 30 to 50% ఎప్రిషియేషన్ జరిగాయి. రీసెంట్గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ కార్యక్రమం ఈ హైప్కి మరింత సపోర్ట్ చేసింది. అయితే ప్లాట్స్లో కూడా ఈ రీసెంట్ టైమ్స్లో సేల్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అయితే నేను ఈ ఏరియాలో ప్లాట్లు కన్నా ల్యాండ్లు కొనుక్కోమని చెప్పి ఓపెన్గా చాలామందికి రికమెండేషన్ అయితే చేశాను, అది మీరు గమనించగలరు. అండ్ రీసెంట్గా మార్కెట్లో ఉన్న ప్రైసెస్ని ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఈ విధంగా మనం ఇప్పుడు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామన్నాం. మరోవైపు శ్రీశైలం హైవేతో పాటు షాద్ నగర్ ఏరియాలో కూడా మార్కెట్ పాజిటివ్గా ఉంది, ప్లాట్లు అయితే బాగా సేల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించవచ్చు, నేను షాద్ నగర్ ఏరియాకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, దానికి కారణాలు వేరే అయితే ఉండొచ్చు. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి
ఒక ప్రిఫరబుల్ ఏరియా ఏదైనా ఉంది అంటే అది సాద్ నగరే. సో ఆ కారణం వల్ల చాలామంది ప్లాట్ బయర్స్ సాద్ నగర్ని చూజ్ చేసుకోవడం జరిగింది. నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ ఒక పాయింట్ మనం గమనించాలి. సాద్ నగర్ ఏరియాలో చాలా ప్రాజెక్ట్స్లో రీసేల్ ప్లాట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయి. రీసేల్ ప్లాట్లు అమ్ముడు అవ్వట్లేదు. మరోవైపు ల్యాండ్స్లో పెద్ద గ్రోత్ అయితే రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ 2023 ఆ టైం వరకు చాలా ర్యాలీ అయితే వచ్చింది. 2024లో కూడా ర్యాలీ అయితే ఉంది. సో ఆ ర్యాలీ ప్రైసెస్ అయితే ఇప్పుడు క్యారీ ఆన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ప్రైసెస్లో పెద్ద జంప్ అయితే లేదు. కేవలం ప్లాట్లు అయితే కొన్ని విల్లా ప్లాట్స్లో సేల్స్ అయితే బాగున్నాయి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది విల్లా ప్లాట్స్కి లైక్ చేస్తున్నారు కాబట్టి విల్లా ప్లాట్స్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్రిషియేషన్ పరంగా చూసుకుంటే మనకి లాస్ట్ 2-3 ఇయర్స్లో పెద్దగా ఎప్రిషియేషన్ లేదు. సో 2025లో నేను సాద్ నగర్కి రికమెండేషన్ చేయకపోవడానికి కారణం అక్కడ ఎప్రిషియేషన్ పెద్దగా రాకపోవడము అండ్ సాద్ నగర్ ఏరియాలో మనకి రీసేల్ ప్లాట్లు చాలా వరకు దొరుకుతూ ఉన్నాయి. సో అలాంటప్పుడు కొత్తగా ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి అది మన రికమెండేషన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను రికమెండేషన్ అయితే చేయలేదు. నేను ఎప్పుడు కూడా వాల్యుయేషన్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తాను. అది కరెక్ట్ వాల్యూలో ఉందా లేదా అని చెప్పి నా ఒక అంచనా ఉంటుంది. చాలామందికి నేను చెప్పింది నచ్చకపోవచ్చు. కానీ ఏది ఎథికల్, ఏది లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుందో నేను దాన్నే నమ్ముతాను. నా మనసుకి ఏదైతే అది కరెక్ట్ అనిపిస్తుందో దాన్నే నేను చేస్తాను. ఇక్కడ ఎవరి కోసము, ఏ బిల్డర్ కోసమో లేకపోతే ఏ డైరెక్షన్ కోసమో ఎవరి కోసమో నేను పని చేయట్లేదు. హానెస్ట్గా, ఎథికల్గా నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సౌత్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది నార్త్ హైదరాబాద్లో మీరు ఒకవేళ గమనిస్తే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 6-7 మంత్స్ నుంచి ఒక ట్రెండ్ అయితే చేంజ్ అయ్యింది. ప్లాట్ సేల్స్ పెరిగాయి. విల్లాస్, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్ నార్త్ సైడ్ బాగా పెరుగుతూ ఉన్నాయి. దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఇదే విషయాన్ని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. నార్త్లో ఫ్లాట్స్, కమర్షియల్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వకపోవచ్చేమో కానీ ల్యాండ్స్, విల్లాస్ సేల్స్ కొద్దిగా పెరుగుతాయని చెప్పి మనం ఇదివరకే చెప్పడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో సామీర్పేట్, ఎలివేటర్ కారిడార్, ఇతర కొన్ని డెవలప్మెంటింగ్ న్యూసెస్ కూడా నార్త్ హైదరాబాద్కి సపోర్టివ్గా ఉన్నాయి. సో వాటి కారణం వల్ల నార్త్ హైదరాబాద్ కొద్దిగా మెరుగుపడి ఉంది. మరోవైపు వెస్టర్న్ హైదరాబాద్లో మనం ఏదైతే చెప్పామో అది 200% కరెక్ట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. వెస్టర్న్ హైదరాబాద్లో ల్యాండ్స్ యొక్క ప్రైసెస్ పెరగవు అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా వెంచర్స్లో ప్లాట్ యొక్క ప్రైసెస్ పెరగలేదు. ఓపెన్ ప్లాట్ల యొక్క ప్రైసెస్ పెరగలేదు. హెచ్ఎండి ప్లాట్, డిటిసిపి ప్లాట్ల యొక్క ప్రైసెస్ పెరగలేదు. ఈవెన్ ఫ్లాట్స్లో కూడా 5% 10% మధ్యలోనే ప్రైస్ హైక్ ఉంది. ఫ్రీలాన్స్ ఫ్లాట్స్లో రిటర్న్స్ లేవు అండ్ చాలామంది ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఎప్రిషియేషన్ లేదు. అయితే బిల్డర్స్ కొన్ని ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా వాటికి ప్రైసెస్ని అయితే పెంచేశారు. కానీ ఓపెన్ మార్కెట్లో మీకు ప్రైసెస్ అయితే పెద్ద గ్రోత్ అయితే లేదు. కొన్ని ప్రాజెక్ట్స్లో మీకు కొంత 5% వరకు ఎప్రిషియేషన్ అయితే మనం చూసాం. సో ఇది వెస్ట్ జోన్ హైదరాబాద్ సంబంధించి. మరోవైపు వెస్ట్ జోన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా ఒక అనాలిసిస్ అయితే ఇచ్చాము. కమర్షియల్ రియల్ ఎస్టేట్లో మీకు ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. రిటైల్స్ ఇండివిజువల్ ప్రాపర్టీకి ప్రిఫర్ చేస్తారు. కామన్ స్పేస్ లేదా షేర్డ్ స్పేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీకు అది కూడా ఒక ఫ్యాక్ట్, చెక్ చేసుకోగలరు. ఇక్కడ హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని మనం మాట్లాడుకోవాలి. అది ఒక హైదరాబాద్తో కాకుండా ఎంటైర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్గా కూడా ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మీరు అందరూ వినే ఉంటారు. ఇండియా నుంచి FIIs, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వీళ్ళందరూ వాళ్ళ యొక్క అమౌంట్ని విత్డ్రాల్ చేస్తూ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి ఒక న్యూస్ అయితే మీరు మార్కెట్లో రెగ్యులర్గా వింటూ ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, FIIs ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారు తప్ప ఇండియన్ రియల్ ఎస్టేట్ నుంచి ఎగ్జిట్ కావట్లేదు. అంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అర్థం చేసుకోండి. మరీ ముఖ్యంగా GCCs, ఈ GCC ఇన్వెస్ట్మెంట్స్లో హైదరాబాద్ ఎంటైర్ ఇండియాలో టాప్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే చాలా గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి ఇన్స్టిట్యూషన్ లెవెల్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్టింగ్. రిటైల్ పీపుల్ కమర్షియల్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. రిటైల్ పీపుల్ భారీ స్థాయిలో ల్యాండ్ పార్సల్స్ కొనట్లేదు. కానీ కార్పొరేట్ కంపెనీస్, ఇండస్ట్రీస్ ల్యాండ్ పార్సల్స్, కమర్షియల్ స్పేసెస్ని భారీ స్థాయిలో డబ్బులు పే చేసి కొనుక్కుంటా ఉన్నాయి. మరోవైపు మనం గమనించుకోవాల్సింది ఈస్ట్ హైదరాబాద్ సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఏ ప్రాజెక్టు కూడా, ఏ ప్రాపర్టీ, ఏ అసెట్ క్లాస్ కూడా రిటర్న్ ఇవ్వదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ల్యాండ్, కమర్షియల్, విల్లా, ఫ్లాట్ ఏ ప్రోడక్ట్ చూసినా కూడా మీకు ఎప్రిషియేషన్ కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ
సేల్స్లో కానీ భారీ స్థాయిలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఫ్లాట్లో కొద్దిగా మూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది, కానీ రిటర్న్ పరంగా మనం ఎటువంటి గ్రోత్ని అయితే ఈస్ట్ హైదరాబాద్లో చూడలేదు. ఇవన్నీ మార్కెట్లో ఇదివరకు జరిగిన సంఘటనలు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో 2025లో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందులో హెచ్ఎండిఏ లిమిట్ ఇదివరకు ఉన్న ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇది ఒక పెద్ద మార్పు. మరోవైపు FCDA ఫ్యూచర్ సిటీ సంబంధించి కొత్తగా ఒక రెగ్యులేటరీ బాడీని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి వేరేగా ఒక బాడీని పెట్టారు. ఇది హెచ్ఎండిఏ అండర్లో పనిచేస్తుంది, కానీ ఎక్స్క్లూజివ్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సంబంధించి అండ్ అక్కడ ఆ మాస్టర్ ప్లాన్ సంబంధించి కూడా ఇది వర్కౌట్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఇంకొక ప్రధానమైన వార్త, GHMC యొక్క లిమిట్ మరింత పెరిగింది. దాదాపు 27 మున్సిపాలిటీస్ GHMCలో కలిశాయి. సో ఈ విధంగా హైదరాబాద్ యొక్క విస్తీర్ణత మరింత పెరగడం జరిగింది. మరోవైపు తెలంగాణ విజన్ కార్యక్రమం, గ్లోబల్ సమిట్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల తెలంగాణ యొక్క బ్రాండ్ వాల్యూ మరింత పెరిగి అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటితో పాటు ఒక అప్డేట్ ఏంటంటే తెలంగాణ RRRతో పాటు తెలంగాణ మణిమాల అనే ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్టు ఎంటైర్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఒక రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఉంది. ఇవన్నీ రీసెంట్గా గవర్నమెంట్ నుంచి వస్తున్న అప్డేట్స్. వాటితో పాటు మనందరికీ తెలిసిందే ధరణి ఇప్పుడు భూభారతిగా మారింది. భూభారతి యొక్క సిస్టమ్ అప్డేట్స్ అండ్ రెవెన్యూలో ఉన్న డిఫరెంట్ బాడీస్ అన్ని కలిసి కొత్తగా ఒకే గొడుగు కింద పనిచేసి రైతులకి లేదా భూమి హక్కుదారులకి మరింత ట్రాన్స్పరెంట్గా, మరింత డీటెయిల్గా భూమి యొక్క వివరాలు తెలియజేయడానికి చర్యలు అయితే తీసుకుంటా ఉంది. 2026 జనవరి నాటికి ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే రెడీ అవుతుంది. సో ధరణి కాస్త భూభారతిగా మారింది. భూభారతిలో మీరు ల్యాండ్ డీటెయిల్స్ ఇంకొంత డీటెయిల్గా తెలుసుకుంటారు. ఈవెన్ ల్యాండ్ యొక్క GIS అంటే జాగ్రఫికల్ లొకేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక QR కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఆ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోగలరు. దానికి ఒక డిజిటల్ మ్యాప్ కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని అప్డేట్స్. ఎప్పుడు మార్కెట్లో సర్క్యులేట్ అయ్యే ఒక న్యూస్, మార్కెట్ విల్ క్రాష్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విల్ క్రాష్. నేను చెప్తాను, మార్కెట్లో సేల్స్ అనేవి డిఫరెంట్ ఫ్యాక్టర్ బేస్డ్గా డిపెండ్ అవుతాయి. ప్రైసెస్ డిఫరెంట్ ఫ్యాక్టర్ బేస్డ్గా మూవ్ అవుతాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ మొత్తం డల్గా ఉంది కాదన్ను. హైదరాబాద్లో సేల్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోవచ్చు, కానీ ఎక్కడ కూడా మీకు రియల్ ఎస్టేట్లో 50%కో 70%కో ప్రాపర్టీస్ ఎవరు కూడా అమ్మరు కూడా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రైసెస్ పడిపోతే కొనేద్దాం, ప్రైసెస్ పడిపోతాయేమో, ఇవన్నీ మనం అనుకోవడాలే. అవి ఎప్పుడు కూడా జరగవు. వెస్ట్ జోన్ హైదరాబాద్ అయినా కూడా, ఈస్ట్ జోన్ హైదరాబాద్ అయినా కూడా, ఎక్కడైనా కూడా ఇదే. మార్కెట్లో కొనేవాళ్ళు లేకపోతే సెల్లర్స్ వాళ్ళ ప్రాపర్టీని అలా ఉంచుకుంటారు తప్ప అమ్మట్లేదు. ఎక్స్క్లూజివ్లీ కొన్ని ఏరియాస్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బెస్ట్గా వాళ్ళు అమ్ముకోవచ్చేమో, కానీ నార్మల్గా అయితే మీకు ప్రాపర్టీస్లో డిస్కౌంట్స్ అయితే లేవు. అది మనం గమనించాలి. మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ వస్తుంది, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, అది ఆలోచించాలి తప్ప మార్కెట్ పడిపోతుందంట అని చెప్పి ఆ నెగిటివ్ టాపిక్ గురించే మాట్లాడకూడదు. మరోవైపు మా ఫాలోవర్స్ని, ఇన్వెస్టర్స్ని నేను పదే రిక్వెస్ట్ చేసేది ఒకటే, మమ్మల్ని కాంటాక్ట్ చేసేటప్పుడు కమ్ విత్ ఏ క్లియర్ విజన్, క్లియర్ అండర్స్టాండింగ్తో రండి. మీరు మా నుంచి ఒక అడ్వైజర్ రోల్ కోరుకుంటున్నారా, ఒక సేల్స్ మ్యాన్ రోల్ కోరుకుంటున్నారా, ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కోరుకుంటున్నారా, లేదా జనరల్గా డిస్కషన్ చేయాలనుకుంటున్నారా తెలుసుకోండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నేను మార్కెట్ సంబంధించి చాలా అనాలిసిస్ ఇస్తూ ఉన్నాను. అవి చాలా వరకు సక్సెస్ అవుతూ ఉన్నాయి. మేము అనాలిసిస్ ఇచ్చిన ప్రతిసారి చాలామంది మమ్మల్ని క్రిటిసైజ్ చేయడమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది, దాన్ని నమ్మకపోవడమే కనిపిస్తూ ఉంది. నేను ఒక ఏరియా సంబంధించి అనాలిసిస్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. బెటర్ ఇలాంటి అనాలిసిస్ ఇచ్చే బదులు ఏదో ప్రాజెక్టో లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ పట్టుకుని అమ్ముకుంటే ఇంకెక్కువ డబ్బులు సంపాదిస్తానేమో. చాలామంది అనాలిసిస్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే, రిపీటెడ్గా నేను చెప్పేది, అనాలిసిస్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే చాలామంది. నేను ఇదివరకు ముంబై హైవేకి సంబంధించి ఒక రికమెండేషన్ ఇచ్చాను. 2023-24 తర్వాత ముంబై హైవేలో ర్యాలీ రాదు, ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లాట్లు కొనుక్కునే బదులు ల్యాండ్ కొనుక్కోండి అని చెప్పాను. లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు గమనిస్తే ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. మరి అప్పుడు ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి ఎంత ఎప్రిషియేషన్ వచ్చింది? అప్పుడు వాళ్ళకి చెప్పే సమాధానం, లేదు సార్ మేము లాంగ్ టర్మ్ ఉంటాం, పర్వాలేదు అంటారు. ఆ 2-3 సంవత్సరాలు ఎందుకు మీరు ఖాళీగా ఉండాలి? ఆ క్యాపిటల్ ఎందుకు ఎప్రిషియేషన్ లేకుండా ఉండాలి? దానికి సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. చేవెళ్ళలో మీరు అపర్ణలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. నాకు తెలుసు చాలామంది కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. మరి మీరు సాధించింది ఏముంది?
మరి 2-3 సంవత్సరాలు రిటర్న్ రాకుండా ఎందుకున్నారు? దానికి సమాధానం ఉండదు. అదే నేను ఒక అనాలిసిస్ ఇచ్చాను అనుకోండి, అది కరెక్ట్ అవుతుందా? దీని గురించే వందల సార్లు క్వెషన్ చేసి, డౌట్ చేసి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ మా మీద పెట్టడానికి ట్రై చేస్తారు. ఈరోజు హైదరాబాద్లో నేను చెప్పేది కొత్తేం కాదు. చాలా ఫ్రాడ్ అండ్ ప్రోడక్ట్లో, చాలా స్కామ్ ప్రోడక్ట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు నా కస్టమర్స్ ఎవరు కూడా నష్టపోలేదు. డే 1లోనే మేము వాళ్ళకి ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. మార్కెట్లో పెరగచ్చు, పెరగకపోవచ్చు, అది సెకండ్ డే. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఫస్ట్ థింగ్. 2, మేము చాలా వరకు వెల్త్ క్రియేషన్ బేస్డ్గానే రికమెండ్ చేస్తాను. నేను ఇదివరకు చెప్పినట్టుగా అక్కడ ప్లాట్లలో మీకు రిటర్న్ రాదు అంటే ఆ ప్లాట్ని నేను రికమెండ్ చేయట్లేదు. అక్కడ ఫ్లాట్లో రిటర్న్ రాదు అంటే ఆ ఫ్లాట్ని మీకు రికమెండేషన్ చేయట్లేదు. సో ఏ ప్రోడక్ట్ మంచిదో నేను దాన్నే రికమెండేషన్ చేస్తూ ఉన్నాను. సో ఇంత హానెస్ట్గా మేము సర్వీస్ చేసేటప్పుడు ఆ హానెస్ట్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. సో నేను అదే మీ నుంచి కోరుకుంటా ఉన్నాను. సో మనం ఇచ్చిన అనాలిసిస్లో రిపీట్గా నేను ఎప్పుడు మన కస్టమర్స్కి చెప్పేదే తుక్కుగూడ ఏరియా నెక్స్ట్ కోకాపేట అవ్వబోతుందని కూడా నేను చాలా చెప్పాను. మీరు ఒకవేళ గమనిస్తే 2025లో తుక్కుగూడ ఏరియాలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ చాలా కొత్త బిల్డర్స్ అంటే చాలామంది బిల్డర్స్ తుక్కుగూడ ఏరియాకి మూవ్ అవుతూ ఉన్నారు. చాలా నోటెడ్ బిల్డర్స్ కూడా తుక్కుగూడలో విల్లా ప్రాజెక్ట్స్తో వస్తూ ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ 10 కోట్ల వరకు ప్రైసింగ్ కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దాన్ని నమ్మాలా నమ్మకూడదా అన్నది మీ చాయిస్. కానీ ఎథికల్గా, హానెస్ట్గా, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మా బాధ్యత. సో మమ్మల్ని కాంటాక్ట్ చేసే ఇన్వెస్టర్స్కి నేను మరొకసారి రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసేటప్పుడు దయచేసి ఒకసారి చెక్ చేసుకొని కాంటాక్ట్ చేయండి. మీరు మా నుంచి అనాలిసిస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా, సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కావాలా, లేదా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావాలా, లేదా జస్ట్ సెకండ్ ఒపీనియన్ కోసం కాంటాక్ట్ చేస్తూ ఉన్నారా? సో దేనికోసం మీరు కాంటాక్ట్ చేస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి. 2, నేను గమనిస్తూ ఉన్న ఇంకొక ప్రధానమైన పాయింట్, చాలామంది కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళ పేరు కూడా చెప్పట్లేదు, వాళ్ళ ప్రొఫెషన్ చెప్పట్లేదు, వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్ చెప్పట్లేదు, వాళ్ళ బడ్జెట్ చెప్పట్లేదు. మీరు ఒక వ్యక్తిని మీరే కాంటాక్ట్ అవుతూ ఉన్నారు కదా. సో మీ సో అండ్ సో డీటెయిల్స్ చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? 2, మీ డీటెయిల్స్ తెలియకుండా మనం ఎక్కువగా మాట్లాడలేము. 2, రిస్క్ ప్రొఫైలింగ్ అంటాము. అంటే ఏ కస్టమర్కి ఏ ప్రాపర్టీ కరెక్ట్, ఆ ప్రాపర్టీ కరెక్టా కాదా, ఇవన్నీ చెప్పాలి అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలియాలి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత ఓపెన్గా ఉంటారో, ఎంత క్లియర్గా మీ డీటెయిల్స్ షేర్ చేస్తారో, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అదే విధంగా డీటెయిల్స్ షేర్ చేయాలి. నేను రిస్క్ ప్రొఫైలింగ్ అనే వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఆ అసెట్, ఆ రిస్క్ ప్రొఫైలింగ్ అనేది మారిపోతుంది. మీ బడ్జెట్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ ప్రొఫెషన్ బట్టి, మీకు ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ బట్టి ప్రతిదీ మారిపోతుంది. సో మీరు ఒక ప్రొఫెషనల్ పర్సన్ దగ్గరికి వచ్చి ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ కోరుకునేటప్పుడు మీరు కూడా ప్రొఫెషనల్గా ఆలోచన చేయాలి. ఏదో టైం పాస్ కోసము చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ఇది ఒక యూట్యూబ్ ఛానల్, ఇది కాంటాక్ట్ చేస్తాము, అడుగుతాము, ఏదో మాట్లాడుతాము, నాకేదో ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఈ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాము, వీటి కోసం కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తుంటాయి అండ్ నేను వేరే రీసెర్చ్ వర్క్లో ఉంటాను, చాలా వర్క్లో ఉంటాము. సో మా యొక్క విలువైన టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఒకవేళ జెన్యూన్ సర్వీసెస్ కావాలి, జెన్యూన్ అడ్వైజర్ కావాలి, సీరియస్గా మీకు వెల్త్ క్రియేషన్ పట్ల మీకు బాధ్యత, రెస్పెక్ట్ లాంటివి ఉంటే కాంటాక్ట్ అవ్వండి, డిస్కస్ చేయండి. టైం పాస్ కోసము, సెకండ్ ఒపీనియన్ కోసము, ఇతర విషయాల కోసం నాకైతే కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను ఒక గోల్తో పనిచేస్తూ ఉన్నాను. మాకు ఒక ఎజెండా ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది, ఒక మోటో ఉంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయడము, అడ్వైజరీ చేయడము, కస్టమర్స్కి జెన్యూన్ మార్కెట్ అనాలిసిస్ ఇవ్వడం అనేది మా యొక్క ఇంటెన్షన్. కాబట్టి సమయానికి మేము చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాము. మేము మా టైంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మీ యొక్క టైం కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాము. సో టైంకి రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీకు నెక్స్ట్ 2026లో హైదరాబాద్ అండ్ ఇతర ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించి లేదా మీకు రిస్క్ ప్రొఫైలింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రాబోతున్న మన వీడియోలో వాటికి సంబంధించి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీలో ఎవరికైనా మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవాలన్నా, మా యొక్క పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ తీసుకోవాలన్నా మా యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సంతోష్ సత్యనారాయణ.